తిరుపతి జిల్లా చంద్రగిరిలో నారాయణ కాలేజ్ విద్యార్థి కళాశాల భవనం పైనుంచి పడిపోవడం అనుమానాలకు తావిస్తోంది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో విద్యార్థి మహిదర్ చికిత్స పొందుతున్న కాలేజీ యాజమాన్యం స్పందించడం లేదని విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. అర్ధరాత్రి 1:30 టైంకి ఫుడ్ కోసం బయటకు వచ్చాడంటూ కాలేజీ యాజమాన్యం కట్టుకథలు చెప్తోందని మండిపడుతున్నారు నేతలు. కూటమి పాలనలో విద్యార్థులకు భద్రత కరువైందంటున్న వైఎస్ఆర్సీపీ విద్యార్థి సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఇక్కడ అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగాలు కావచ్చు, నాయకులు కావచ్చు, అనేక మంది ఇక్కడ నారాయణ కాలేజీకి వచ్చి లోపలికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడడానికి ప్రయత్నించిన వాళ్ళని లోపలికి పంపించిన పరిస్థితి. ఇక్కడ యాజమాన్యం కావచ్చు, ఇక్కడ పోలీసులు కావచ్చు, వీళ్ళని ఇక్కడే అడ్డుకుని లోపలికి పంపించే పరిస్థితి కూడా లేదు. మరింత సమాచారం వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇవాళ నారాయణ కళాశాలలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఇవాళ కొత్త కాదు. ఇవి ఎన్నిసార్లు జరిగినా కూడా వారికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇందులో ఈ నారాయణ కళాశాల యాజమాన్యానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో కీలకమైనటువంటి పదవులు ఉండడము, ఆ యొక్క కళాశాలలో పర్మిషన్లు కావచ్చు, ఏ విధమైనటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి వాటికి కూడా సరైనటువంటి సదుపాయాలు గానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, విద్యా వ్యవస్థ గానీ సరిగ్గా లేకోకుండా వారి పిల్లలపైన అధిక భారం, అంటే ఫీజుల భారమే కాకుండా ఇక మీరు చదువుకోవాలని చెప్పేసి వారికి 24/7 అన్నట్టు ఒత్తిడి తీసుకొని రావడంతో పిల్లలు మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి ఈ రోజు వారు తప్పించుకొని ఇంటికి పోదాము దేవుడా అని చెప్పేసి ప్రాణాలతో బతుకుంటే ఏదో పని చేసుకోవచ్చు అనేటువంటి పరిస్థితి ఇవాళ పిల్లల్లో తీసుకుని వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. నైట్ 1:30కి ఈ హైవేలో ఎక్కడ గానీ చంద్రగిరి హైవేలో ఫుడ్ దొరకదు. నైట్ 12కి అంతా క్లోజ్ అవుతాయి. నైట్ 12 తర్వాత ఫుడ్ దొరుకుతుందంటే ఈ పోలీస్ వ్యవస్థ ఇక్కడ పనిచేయలేదని చెప్పి మీరు ఇండైరెక్ట్ గా చెప్తున్నారా నారాయణ సంస్థ మినిస్టర్ గారు? లేదు కదా. అలాంటప్పుడు నైట్ 1:30కి పిల్లలు ఫుడ్ కోసం ఎలా వెళ్తారని చెప్పి మీరు మాకు ఈ రోజు కళ్ళు కబుర్లు చెప్తున్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు నారాయణ విద్యా సంస్థలో జరిగే అధిక ఫీజులు వసూలు ఒకటి, పిల్లలకి టార్చర్ పెట్టడం వల్ల దీనివల్లనే పిల్లలు ఈ రోజు ఇంటికి పారిపోవడం వల్ల ఒక ఉద్దేశంతో నైట్ 1:30కు పిల్లలు 4వ ఫ్లోర్ నుండి కిందికి రావడం జరిగింది. ఇప్పటికైనా సరే ఇట్లాంటి కాలేజీలన్నీ కూడా బర్తరఫ్ చేయాలి. ప్రతి ఒక్క కాలేజీ కూడా నారాయణ విద్యా సంస్థలో ఉన్న అనేక కాలేజీలు, పర్మిషన్ లేని కాలేజీలన్నీ కూడా మూసివేయాలి. ఇలాంటి ఘటనలు ప్రైవేట్ కాలేజీలోనే ఎక్కువగా జరుగుతుంది. ప్రభుత్వ కాలేజీలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు ఎక్కువ ఎస్టాబ్లిష్ చేస్తే ఇలాంటి పరిస్థితి ఉండదని కూడా విద్యార్థి సంఘాలు కోరుకున్న పరిస్థితి ఉంది. జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, చంద్రగిరి.